వివేకా హత్య కేసులో అనూహ్యంగా జరుగుతున్న మరణాల మీద ఎల్లో మీడియా రకరకాల కథనాలు ప్రచారం చేస్తోంది అంటూ అసలు వైసీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతోనే మృతి చెందారంటూ అభిషేక్ రెడ్డి తండ్రి వైసీపీ వైఎస్ మదన్మోహన్ రెడ్డి ఒక బహిరంగ లేఖను రాశారు. వివేకా హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోతున్నారంటూ ఎల్లో మీడియా ఒకే అబద్దాన్ని పదే పదే చెప్తోంది అని మండిపడ్డారు. తమ కుమారుడు అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయాడని, అతని ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నించారని, కోమా నుంచి బయటపడతాడని ఆశించిన దురదృష్టం వెంటాడింది. ఆ దేవుడు చిన్నచూపు చూడ్డంతో మృతి చెందాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తున్న అభిషేక్ ఇలా చిన్న వయసులోనే చనిపోవడం అందరినీ కలిచివేస్తోందన్నారు. అభిషేక్ పిల్లలను చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అభిషేక్ మృతి తీరని లోటన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాముంటే చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోతున్నారని, అందులో కుట్ర ఉందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పడార్థాలు తీయడం, ప్రభుత్వ పెద్దలు కూడా అదే మాట్లాడడం దారుణమైన విషయమన్నారు. తన మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కరోనా వైరస్తో చనిపోయారని తెలిపారు. ఇక ఇటీవల మరణించిన రంగన్నకు ఆయాసం ఉందని, ఆ అనారోగ్య కారణంగానే చనిపోయాడని చెప్పారు. ఈ సహజ మరణాలను అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా పనిచేస్తోందన్నారు. పులివెందులలో ఏదో జరగరానిది జరిగిపోతోంది అన్న అర్థం వచ్చేలా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఎల్లో మీడియా విశ్వ ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. చిన్నాన్న వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారు మృతి చెందిన వ్యవహారంపై ప్రభుత్వ సిట్ దర్యాప్తు అంటేనే ఏదో కుట్ర ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ కాకుండా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైఎస్ మదన్మోహన్ రెడ్డి.